ఆకాశం తిరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టుకేం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా అవకాశం చూసుకుంటూ ఆటంకాలుడుపుగా దాటుకుంటూ పాఠంగా దూసుకుపోతే నీలని కొందరి సలహా ఏదో కలవడం వేరే జరగడం సర్లే అనడమే వేదాంతం దేన్నో వెతకడం ఎన్నో అడగడం ఎప్పుడు ఎవరది రాధాంతం అనుకుంటే మాత్రం ఏర్పడి చేద్దాం మన ముందే ఉందో తెలియని చిత్రం మనెవరడిగారని ఏమని అంటాం ఆకాశం తిరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టుకేం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా
చింతగా మొహం ముడుచుకోగల మతో ఇంతగా శృతే పెంచక విచారాల బిలబిల సరే జాలిగా అలా జాలిగా తికమక పెడితే ఎలా కన్నీరై కులవాలా మన చుట్టూ ఉండే లోకం తడిసేలా ముస్తాబే చెదరాలా నిన్ను చూడాలంటే అర్థం జడిసేలా ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకోగాలా అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాలా అంతగా మహాచింతగా మొహం ముడుచుకోగల సరే జాలిగా అలా జాలిగా దిగమగ పెడితే ఎలా ఎండలను దండిస్తామా వానలను నిండిస్తామా చలినతో తరిమేస్తామా చీపమ్మని కస్సుమని కలహిస్తామా ఉస్సురని విలపిస్తామా రోజులతో రాజీ పడమా సర్లెమ్మని సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం పూటకొక పేచి పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతా ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకోగాలా అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాలా చెమటలేం చిందించాలా శ్రమపడేం పండించాలా పెదవిపై చిగురించేలా చిరునవ్వులు కండలను కరిగించాలా కొండలను కదిలించాలా చచ్చి చెడి సాధించాలా సుఖశాంతులు మనుషులని పెంచే రుజువు మమతలను పెంచే ఋతువు మనసులను తెరిచే హితము వందేనైనా వాడని చిరునవ్వు ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకోగాలా అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాలా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టేమో పిల్లగా పూసింది కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు కోసిన వన్నీ సీత కొమ్ము చుట్టండి కొమ్మున పూలు గుప్పే కంటెందుకండి కోదండ రామయ్య వస్తున్నాడండి నానన ననన నానన ననన నానన ననన నానన ఏ ఏ ఏ ఏ ఏ మేఘాల్లో సన్నాయి రాగం మోగింది మేళాలు తాళాలు వినరండి సిరికి శ్రీహరికి కళ్యాణం రానుంది శ్రీరస్సు శుభమస్తు అనరండి అత్తగలిగింతో పెళ్లికి అర్థం చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా చేకొట్టేలా జరిపిస్తామండి అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చెంగురుని వందేల బంధమై అల్లుకుని
చూపిస్తాం. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఘోరమణి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చంద్రుని వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఘోరమణి. ఇంకా చెప్పు. ఈ టైంలో ఆడకు, ఖచ్చితంగా అబద్ధాలే చెప్తాను. ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి ఉంటుందో వెతుక్కోమనన్నారే. ఇందరిలో ఎలాగే అయినానే నీలాగే నీ జాడని కనుక్కుంటూ వచ్చానే. వెతికే పనిలో నువ్వుంటే ఎదురు చూపై నేనున్నా నీకే జతగా అవ్వాలని.
వలన తడిసా నీ వలన చలిలో చిందేసా ఎందుకని తెలుసా నువ్వు తను వేస్తావని ఆశ చారు కవితని కొడుకుగా చేశానోయ్ అవి ఊపిరితో చలి కాసానోయ్ ఇంతకన్నా ఇవ్వదగ్గదెంతదైనా ఇక్కడుంటే తప్పకుండా ఇచ్చి తీరుతాను చెబితే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు ఎట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే సిగ్గులతో మెరిసా గుండె బొరుములతో నిన్ను పిలిచా ముద్దులుగా కురిసా ఒళ్ళు హరివిల్లుగా వంచేసా నీకు తొలకరి పులకలు మొదలైతే నా మనసుకి చిగురులు తొడిగాయే నువ్వుండ పోతలాగా వస్తే పిందెలాగా ఉన్న ఊహ పట్టుతున్న హాయికింక లేదు కొలతే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు ఎట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే ఆగమమ్మో అమ్మో ఎంత దూరుసే అరే అబ్బాయితే అంత అలుసే నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే నా గోదారి ఎరుపెక్కింది ఆ ఎరుపేమో గోరింత పంటయ్యింది ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది ఆ ఎరుపేమో గోరింత పంటయ్యింది పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీరగట్టింది చీరలో చంద్రమామ ఎవరమ్మ ఆ గుమ్మ సీతమ్మ నువ్వు అందరిని తెలిసి వెళ్ళిపోదామని అనుకున్నావు కదా నాకు మొదటి నుంచి అన్నీ తెలుసు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అది కూడా తెలుసు నాకే కాదు మా అయ్యకి కూడా తెలుసు అన్నీ నేనే చెప్తాను నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే అసలు నీకు నేను ఏం తక్కువ చేశాను అందరి మొగుళ్ళలాగా నా పిల్లలకి తలనొప్పులు అవి వస్తే అమృతాంజన అవి రాసి చిన్ను బుజ్జు కన్నా అయ్యే నీకు రావు కదా నాకు జ్వరం వచ్చినా సరే నువ్వు అసలు నన్ను పట్టించుకోవద్దు నన్ను జీవితంలో సినిమాకు కూడా నువ్వు తీసుకెళ్ళద్దు సీత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టేమో చెలబూసింది కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి కొప్పుడ పూలు గుప్పి కంటెందుకండి కోదండ రామయ్య వస్తున్నాడండి రానే వచ్చాడు యమ్మ రామయ్య వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయ రానే వచ్చాడు యమ్మ
నువ్వే చెప్పు. ఇంకా ముట్టుకుంటే డాగడిపోద్దాను. దొరికాడు? సెట్టాడా? నువ్వు కూడా అన్నావుగా ముద్దు పెడితే 30 రోజులు కందిపోయే బుగ్గులన్నది వస్తుందని. వచ్చిందా? నువ్వు అనుకుంటూ కానీ పెద్ద బాగోవే. నువ్వు మట్టుకుంటావు మరి. ఏదో అందరు చెప్తారంటే. ఆయన ఎవరు? ఈసారి నేనే. బొందేరా ఏదో అనుకున్నాను కానండి. అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప లేవారంటే మీరు. మా వంశం పేయడానికి 2 అమ్మాయిలు ఇచ్చారు, మీకన్నా గొప్ప ఎవరు ఉంటారు? అన్నగారు మందే లేదు, అంతా ఆడవే. ముందు అమ్మాయిని చెప్పానండి. ఏం చెప్పంటావురా? చెప్పా. నేను అది వచ్చాం. నేను అదేంటారు బాబు, పేర్లు చెప్పరా. నేను సీత వచ్చాం అంతే. అమ్మాయి చెప్పాలి. మా మావయ్య గారి పేరు, మా మావయ్య గారి పేరు, మా అత్తయ్య గారి పేరు, వాళ్ళ అబ్బాయి పేరు, వాళ్ళ ఆవిడ నా పేరు సీత. మా ఇంటికి వచ్చింది. చేరుకున్న